అనేది మెరుగుపరచకపోవడం వల్ల నాడు ఉన్నటువంటి ఒక సిఎండి గవర్నమెంట్ పెద్దలు శ్రీధర్ గారు మరి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది. మరి ఈ సింగరేణి తలమానికం ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక సింగరేణిగా ఉన్నది. మనం అంచెలుగా అభివృద్ధి దిశలో వెళ్తున్నాం, అధిక లాభాలను తీసుకొస్తున్నామని లాభాల వాటిని మనం తీసుకున్నాం. మరి రాను రాను అది ఆ యొక్క గవర్నమెంట్ ఆ యొక్క తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఓడిపోయిన తర్వాత ఉండిపోయిన తర్వాత ఈ 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత మనం చూసినట్లయితే 2024, 25 ఈ 2 సంవత్సరాలు వచ్చినటువంటి మనకు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారు మరి ఏం జరిగిందో ఏం పోయిందో. ఒక పక్క బంగారు గనులు ఇస్తానా, మనం ఇతర రాష్ట్రాలకు పోయి బొగ్గు గనులు వెలిగిస్తానం. ఈ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా మనం వెలుగుతున్నా ఉన్నాం. దాని వల్ల సింగరేణి ఆవిర్భ వేడుకలు జరపలేనటువంటి ఒక దుస్థితిలోకి ఈ యొక్క కంపెనీ నెట్టిపారేసింది. కాకి లెక్కలు గురించి అధికమైనటువంటి ఒక బొగ్గు ఉత్పత్తి వచ్చింది. సింగరేణి రాజస్థాన్ లో బొగ్గు బంగారు గనులు ఇస్తూ ఉన్నాం. మనం ఆధునిక టెక్నాలజీ మన దగ్గర ఉన్నాం. ఈ టెక్నాలజీ తోటి అన్ని రాష్ట్రాలలో కూడా మనం విస్తరిస్తాను. మరి వాళ్ళు ఏమైంది సింగరేణి పరిస్థితి? ఎందుకు మరి వాళ్ళ బకాయిల పట్టేటువంటి యొక్క పరిశ్రమల మళ్ళీ ఎందుకు పోతా ఉన్నది? ఇవన్నీ కార్మికుల గురించి వాళ్ళు డిఫరెంట్ ట్యాక్స్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టి ఇవాళ సింగరేణిలో ₹1 నయా పైసా లేకుండా ఈ సింగరేణిని దివాలా తీసి ఈ సింగరేణి అప్పుల ఊపులేకి నెట్టడం కోసం దొంగ లెక్కలు చూసి మొన్న జరిగినటువంటి ఒక ఆడిట్ లెక్కలలో గతంలో వచ్చినటువంటి ఒక బొగ్గు ఉత్పత్తి పేపర్ల వరకే పరిమితమైంది. ₹1,000 కోట్ల లాభం వచ్చిందన్నారు. ₹1,000 కోట్ల లాభాలు వస్తే సింగరేణి కార్మికులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపడానికి డబ్బులు ఎందుకు లేవు? నువ్వు సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి క్యాలెండర్ డబ్బులు ఎందుకు లేవు? సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం కోసం డైరెక్టర్ పాల్ లెవెల్లో ఎంపీ లెవెల్లో సత్సంగ్ మీటింగ్ లో ఒప్పుకున్నటువంటి ఒక వీళ్ళు ఇవాళ దాన్ని సర్క్యులర్ ఇవ్వకుండా మరి హైదరాబాద్ లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడంలో కూడా ఎందుకు ఈ యాజమాన్య వైఫల్యం చెందుతా ఉన్నది? దీని వెనుక కారణం ఏంటంటే సింగరేణిలో డబ్బు లేవు. సింగరేణిలో కనీసానికి స్టాట్యూటరీ బుక్కులు లేవాలన్నా మనకు ఉన్నటువంటి ఒక కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక ఆ యొక్క కంపెనీ నడపాలన్నా కూడా ₹1 లేకుండా స్టేషనరీ నడపాలన్నా ₹1 లేకుండా స్టేషనరీ వాళ్ళ మూతపడ్డది. మరి ఈ విధమైనటువంటి ఒక పరిస్థితులు ఎన్నో ఆశలతోటి కొత్త యువత ఉద్యోగ భద్రత ఉంటుంది. ఈ సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉంటుందని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసి వెళ్ళొచ్చినటువంటి ఒక మన ఉద్యోగస్తులకు ఇవాళ సింగరేణి 5 ఏళ్ళు ఉంటుందా, 6 ఏళ్ళు ఉంటుందా, 3 ఏళ్ళు ఉంటుందా, 4 ఏళ్ళు ఉంటుందా, ఎన్ని సంవత్సరాలు గ్యారెంటీ లేనటువంటి ఒక పరిస్థితి. ఇది అందరికీ వచ్చింది రాజకీయ జోక్యంతో. ఎప్పుడైతే సింగరేణిలో గతంలో పాలక ప్రభుత్వాలు అంతర్ముందున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఈ యొక్క సంస్థల జోక్యం చేసుకోకపోయి ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చేతిలో డైరెక్టర్ల చేతిలో నడిచి స్వయం ప్రతిపత్తితో దీన్ని కార్మికుల చెమటతోటి ఆర్థిక అభివృద్ధిని సంపాదించుకున్న సంస్థ మనది. ఇవాళ గత 14 సంవత్సరాల నుంచి ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడం ద్వారా మనం సంపాదించిన డబ్బులను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని గత ప్రభుత్వం ఆడిట్ లెక్కల్లో స్వయంగా మొన్న ఆడిట్ లెక్కలు జరిగితే స్వయంగా కిషన్ రెడ్డి గారి ఆడిట్ లెక్కలు వేయించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ₹26,000 కోట్ల సింగరేణి నిధులు వాడుకుంటే సింగరేణి డబ్బులు వాడుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ₹51,000 కోట్లు ఉంది. అంటే వాళ్ళు ₹26,000 కోట్లు వాడుకున్నారు, వీళ్ళు ₹25,000 కోట్లు వాడుకున్నారు. ఈ ₹51,000 కోట్ల మన డబ్బులు మనకిస్తే మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు. ఆ ₹51,000 కోట్ల మనం తీసుకొస్తే కొత్త గనులు వస్తాయి, సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు వస్తే మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మనం కొత్త గనులు స్థాపించుకుంటాం. ఆ గనులు స్థాపించుకోవడంతో మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకు బహుమతి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని
ఇవాళ కాకుల లెక్క పెద్దల లెక్క మనం సంపాదించినటువంటి ఒక డబ్బును ఈ ప్రభుత్వాలు తీసుకెళ్లి గంగల కలపడం వల్ల మనం రోడ్డు ఎక్కేటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉన్నది. దీనికోసమే చేత ప్రారంభిస్తున్నాం. మొదటిగా మా సింగరేణికి రావాల్సినటువంటి ఒక 51,000 కోట్ల రూపాయలు తిరిగి మా సింగరేణి ఇవాళ ఇక్కడ కార్మికుల ఒక్కరే నష్టపం. ఈ సంస్థ కనుక పోతే అధికారులతో సహా ఈ సంస్థలకి వెళ్ళిపోతారు. మన ఒక్కరే కాదు, అధికారులు కూడా గమనించాలి. ఈ సింగరేణి బతుకుంటేనే ఇవాళ మనం తీసుకుంటాను ఇక్కడ జీతాలు అనేది అధికారులు కూడా గమనించాలి. వాళ్ళకి తెలుసు అధికారులకు, ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఒక అధికారులకు కూడా ఇక్కడున్నటువంటి సింగరేణి యాజమాన్యం ఇచ్చేటువంటి ఒక జీత పత్రాలు ఏ కంపెనీలో కూడా లేవు, ఏ కంపెనీలో కూడా లేవు, మన సింగరేణిలో ఉంది. ఇది కనుక ప్రైవేట్ పరం అయితే మేము గతంలోనే సింగరేణి యాజమాన్యాన్ని గత 18 సంవత్సరాల కిందనే హెచ్చరించాం. సింగరేణిలోకి అప్లోడింగ్ కార్మికులు వస్తే కాంట్రాక్ట్ విధానాన్ని మనం నమ్ముకుంటే నష్టపోతామని చెప్పినాం. కాంట్రాక్ట్ విధానాన్ని నమ్ముకొని సింగరేణిలో మన కార్మికులు తగ్గించి ఇవాళ ఓపెన్ కాస్ట్ గనులలో ఓపీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలకు ఇచ్చారు. ఇవాళ ఏమైంది ఈ సంవత్సరం పరిస్థితి? ఈ యొక్క ఓపీ కాంట్రాక్టర్లు ఇవాళ ఓపీ మట్టి తీయక ఎక్కడ ఉన్నటువంటి ఒక బొగ్గు నిల్వలు ఆ టెండర్లు రాక ఇవాళ సింగరేణిలో ఉత్పత్తిని తీయలేకపోతా ఉన్నాం. మనం పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్ లక్ష్యాన్ని గురించి ఇవాళ 60 మిలియన్ టన్నులు తీసుకొచ్చేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి ఆ 60 మిలియన్ టన్నులు కూడా తీసుకురాలేకపోతున్నాం. దీనికి కారణమంతా వాళ్ళ అప్లోడింగ్ మీద ఆధారపడి బతికేటువంటి మన దగ్గర లేదా యువత ఉన్నది, అందరు ఉన్నారు, టెక్నాలజీ ఉన్నది, అన్ని రంగాల వాళ్ళు మన దగ్గర ఉన్నా కూడా దీన్ని కాంట్రాక్టర్ల కావాల్సినటువంటి కాంట్రాక్టర్లను పెట్టి వాళ్ళ సింగరేణి పరిస్థితిని వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి యొక్క పరిస్థితిలోకి తీసుకొచ్చారు. ఇంకా ప్రధానమైనటువంటి అంశాలను చూస్తే మనం ఆరోగ్యం చెప్పుకున్నాం. గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో సింగరేణిలో పాత విధానాన్ని కొనసాగించాలి. ఇది కూడా డైరెక్టర్ ఫాలో వల్ల కూడా కొత్తగా వచ్చినటువంటి కార్మికులు వాళ్ళు ఆబ్సెంట్ గా ఉన్నారని ఈ మధ్య కాలంలో గతంలో 3 సంవత్సరాలు 100 మస్తాలు లేకపోతే వాళ్ళను డిస్మిస్ చేసేటువంటి ఒక పరిస్థితులు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? 100 మస్తాలు లేనటువంటి యొక్క కార్మికులు 2 సంవత్సరాలు లేకపోయినా 3 సంవత్సరాలు లేకపోయినా అప్పుడు 100 ఉంటే వాళ్ళను మనం కాపాడుతున్నాం. ఇవాళ 150 మస్తాలను పెట్టి కార్మికులు భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు వారానికి 4 మస్తాలు వేయాలనేటువంటి ఒక విధానాన్ని ఇవాళ సింగరేణిలో అమలుపరుస్తా ఉన్నది. అంటే నియంత్రణతో తొమ్మిదితోటి యాజమాన్యం ఇవాళ కార్మికులు కుదించాలి. కొత్త ప్రాజెక్టులు వచ్చేటట్లు కొత్త ప్రాజెక్టులు రాకపోతే 7,000 మంది కార్మికులు ఈ సింగరేణిలో మిగులుతారు కాబట్టి ఈ 7,000 మంది కార్మికులు తీసేయాలి. ఈ కొత్త ప్రాజెక్టులు రాబట్టి 150 మస్తాల విధానాన్ని తీసుకొని వాళ్ళు వచ్చి సింగరేణి కార్మికుల మీద పనిభారం మొత్తారు. యాజమాన్యానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్న మాదిరిగానే 3 సంవత్సరాలు 100 మస్తాలు అనేటువంటి వాళ్ళకి ఒప్పుకుంటాం. 150 మస్తాలు మీరు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేసుకోవాలన్నాం. ఒక పక్క స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పుకుంటూనే సర్క్యులర్లు ఇవ్వకుండా దానికి అడ్డుపడుతూ వాళ్ళ ముఖాలు అడ్డేసి అక్కడ ఒక మాట మాట్లాడి ఇక్కడ ఒక మాట ఒక్క సర్క్యులర్ రాకుండా కూడా ఒప్పుకున్నటువంటి ఒక డిమాండ్ మీద యాజమాన్యం తాత్సారం చేస్తా ఉన్నది. ఇవన్నీ మన కార్మికులందరూ విలువాలి. ఇవాళ ఏమున్నది? N-1 తీసేసిండు. N-1 అనేది ఇంతకుముందు గతంలో లేదు. కార్మికులు పనిచేసే వాళ్ళకు వాళ్ళ పేడలు వాళ్ళకి ఇచ్చారు. ఆ పేడలు కూడా కొట్టబట్టి వాళ్ళ యాజమాన్యం ఆడుతా ఉన్నది. మరి అందరికీ ఒకే గమ్యం, ఒకే లక్ష్యం, ఒకే కుటుంబం అని చెప్పేటువంటి సింగరేణి యాజమాన్యం ఇవాళ కోల్ ఇండియాలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అధికారులకు అలవెన్స్ పైన పడేటువంటి దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లో తిరిగి యాజమాన్యం చెల్లిస్తుంది. ఇదే సింగరేణిలో నువ్వు అధికారులకు చెల్లిస్తావు. మరి మా ఉద్యోగులు, మా సింగరేణి కార్మికులు బండ కింద పనిచేసే మా కార్మికులు ఏం చేశారు? మొదటి స్ట్రక్చర్ కంపెనీలో ఈ మీటింగ్ లో పెట్టాం. దీన్ని ఖచ్చితంగా అలవెన్స్ పైన పడేటువంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ లో సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ పెట్టాం. మరి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తా అని ఒప్పుకొని దాని దొంగ సంఖ్యలో పెట్టి చేస్తున్నటువంటి యాజమాన్యం ఇక్కడ అధికారులకు ఎందుకు ఇస్తూ మాకెందుకు ఏమని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఒక డిమాండ్. ఈ ఎందుకు యాజమాన్యం అనేది మేము అడుగుతా ఉన్నాం. ఈ యాజమాన్యం ఇటువంటి దొంగ లెక్కలాగా స్ట్రక్చర్ కంపెనీలలో ఒప్పుకొని మళ్ళీ సర్క్యులర్ రాకుండా ఇవన్నీ కూడా నిలుపుదల చేస్తూ ఉన్నారు. వెంటనే బేషరతుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సొంతింటి పథకం
సొంత ఇంటి పథకం మీద కూడా దాన్ని స్వచ్ఛతంతో పెట్టాం. స్వచ్ఛతంతో ఏమైనా ఒప్పుకున్నారు యాజమాన్యం, మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. మేము చేస్తాం, ఇందులో కమిటీ చేస్తాం, ఇందులో గుర్తింపు సంఘం యూనియన్ నాయకులను కూడా ఒక కమిటీ మెంబర్గా చేస్తాం. దీని మీద తొందరగా కమిటీ డిసైడ్ చేస్తాను. ఎన్ని సంవత్సరాల కాలయాపన చేస్తారు యాజమాన్యం, ఇంకెన్ని సంవత్సరాలకు సింగరేణి కార్మికులకు 200 గజాల భూమి ఇస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కమిటీ ఎప్పుడు వస్తూ కమిటీల పేరుతోటి ఇవాళ సింగరేణి కార్మికులకు రావాల్సినటువంటి యొక్క న్యాయమైన హక్కుల మీద కాలయాపన చేస్తూ కార్మికులతో బోధించలాడుతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సింగరేణి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు గత సంవత్సరం 6,000 కోట్ల రూపాయలకి ఎక్కడి నుంచి లాభాలు వచ్చినాయని అడుగుతాము. 6,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం మీకు లాభాలు వస్తే మరి అప్పుడు ఎక్కడ వచ్చినాయి కార్మికుల పని ఎందుకు వచ్చినాయా? ఆ రోజు చూపించినటువంటి బంగార గళ్ళకి టెండర్ వేసి వచ్చినాడు. ఎక్కడ పోయింది నీ బంగారం కానీ? నీ భవిష్యత్తులో సక్రమంగా లేదు. బంగార గళ్ళకు టెండర్ వేసి వచ్చినాడు. ఒక పక్క నైన్ బ్లాక్ తీసుకున్నావు. నైన్ బ్లాక్ సింగరేణి కార్మికుల కష్టార్జితంతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నైన్ బ్లాక్ చేసినావు. ఎందుకు అక్కడ బొగ్గు ఉత్పత్తి జరగట్లేదు? ఇంకా ఆ బొగ్గు ఉత్పత్తి ఏమైంది? దీన్ని ఎదుర్కొన్నటువంటి యొక్క ఉద్దేశం ఏంటో యాజమాన్యం వెంటనే బయట పెట్టాలి. నైన్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నూతన గనులు రావాల్సినటువంటి నూతన ఓపెన్ చేస్తూ ప్రాజెక్ట్ అన్నిటి త్వరలో ఏమంటున్నాం. మనుగోలు డిప్ సైడ్ ఉంది, ఇంకా సత్తుపల్లిలో ఉంది, ఇంకా మన శాంతి గని పేరు మీద సింగరేణి యొక్క కార్మికులకు కష్టార్జితంతో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ సిఎంఆర్ కంటిన్యూస్ మైనర్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని వల్ల ఒక్క తట్ట బొగ్గు పిల్ల తీయకుండా వల్ల అదృష్టాలు. ఎందుకు శాంతిగాన్ని ఇంత ఆధునిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక యాజమాన్యం వాళ్ళ శాంతిగాన్ని ఎందుకు నడపలేకపోతా ఉన్నది? ఎందుకంటే దాన్ని ఎవరికో ప్రైవేట్లకు ఇచ్చి మళ్ళా టెండర్లలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆయన కాంట్రాక్టర్ ఏం చేయడం అని చెప్తా ఉన్నారు. మరి ఆ కాంట్రాక్టర్ మీద ఏం చర్య తీసుకున్నారు అని అడుగుతా ఉన్నారు యాజమాన్యం. ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకో, మరి మంచి ఆధునిక యంత్ర పరిజ్ఞానంలో ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ కి ఎందుకు నియమించమని అడుగుతాము. ఇవాళ కార్మికుల సొమ్మును మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి వాళ్ళ కార్మికులను అయోమయం పెట్టి నిండే పరిస్థితుల్లో సింగరేణి తీసుకొస్తుంది. ఏమైందా మెడికల్ బోర్డ్? ఎక్కడికి పోయింది మెడికల్ బోర్డ్? సింగరేణిలో ఎర్రగడ్డ స్థానం గెలవంగానే మెడికల్ బోర్డు బంద్. ఎందుకు బంద్ చేస్తాడు? ఏమిటికి తాను అనుకున్నటువంటి ఒక కారణం. ఈ కారణాలు ఎందుకు? సింగరేణిలో దిగిపోయేటువంటి ఒక కార్మికులు 2025 నుంచి ఇప్పటి వరకు 2025 నుంచి ఇప్పటి వరకు మెడికల్ బోర్డు పెట్టారు. ఎందుకు పెట్టారు మెడికల్ బోర్డు? నీకు ఎందుకు కార్మికులు ఎక్సెస్ అవుతా ఉన్నారు? తండ్రి పోతే కొడుకు ఇవ్వాల్సినటువంటి ఒక ఉద్యోగాన్ని నువ్వు మెడికల్ బోర్డును ఆపడంలో ఆంతర్యమేంటి? ఈ మెడికల్ బోర్డును ఆపేసి ఈ సింగరేణిలో కార్మికులు ఎక్కువ ఉన్నారనేటువంటి ఒక సాకుతోటి ఈ యొక్క మరి దీన్ని ఎన్నుకున్నటువంటి ఒక అసలు ఉద్దేశం చెప్పాలి యాజమాన్యం వల్ల. ఎందుకు నేను మెడికల్ బోర్డు ఆపమన్నారండి? గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు మా యూనియన్ ప్రతినిధి బృందం కలిసిందట. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పెద్దలు వేరే మెడికల్ బోర్డు ఎవరు ఆపింది సింగరేణిలో అన్నాడు. సాక్షాత్ పేపర్లలో వచ్చింది, టీవీలో వచ్చింది, అన్ని స్క్రీన్లలో. మరి వాళ్ళ ఎక్కడికి పోయిందని ఎవరు ఆపిరు? మరి ఆపినటువంటి ఒక వ్యక్తి ఎవరు ఆపిరో దాన్ని కూడా బయట పెట్టాలి. ఇవాళ మెడికల్ బోర్డు ఆపి రేపు మాపు దిగిపోయినటువంటి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి చాలా డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నింటినీ మన సింగరేణిని మనం కాపాడుకోవాలి. ఈ మన సింగరేణికి మన భవిష్యత్తు ఉండాలంటే మనం రోడ్ల మీద పడద్దు. అంటే ఇక నూతనంగా వచ్చినటువంటి ఒక డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ పాదాలు చెప్తారు. సింగరేణిలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ సింగరేణిలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు మనం అమ్ముకున్నటువంటి ఒక బొగ్గు ద్వారా వస్తే ఏ టైంకు నేను ఎప్పుడు వేసుకున్నా నాకే తెలియదు. మార్చి నెల ఎప్పుడు పడితే, ఏప్రిల్ నెల ఎప్పుడు పడితే, ఎప్పుడెప్పుడు పడితే తెలియదు. ఒకప్పుడు వెలుగులో ఉన్నటువంటి ఒక సింగరేణి వాళ్ళ సిద్దిపేట కెమెరాలు కావాలంటే సింగరేణి డబ్బు కాదు. గోదావరి కన్నా మెడికల్ కాలేజీ కట్టాలంటే సింగరేణి డబ్బు కాదు. కొత్తగూడెంలో ఎక్కడ భద్రాచలంలో ఇల్లు పెట్టకపోతే 1,000 కోట్ల రూపాయలు మనమే రాదు.
కానీ సింగరేణి కార్మికులకు కోటలు మాత్రం 60 గజాలు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నస్పూర్ కాలంలో పర్యటించి అదే సింగరేణి కార్మికులు ఇల్లు గిట్టుంటే అల్లుడంటే ఎక్కడమంటారు అత్తమా ఎక్కడమంటే ఇవన్నీ కూడా దగ్గర మోడ్రన్ ఇల్లు కట్టమంటారు. ఏమైంది మోడ్రన్ ఇల్లు పక్కన పోయి మురికాల వల్ల ఏంటంటే ఇవాళ కార్మిక సంక్షేమాలు ఒక సింగరేణి కోటకు మనం తీసుకున్నటువంటి ఒక క్వార్టర్ రిపేర్ కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటే 6 నెలలు పడతాం. ఏమైందని సివిల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటే అరే డబ్బులు లేవు మనం డబ్బులు ఇస్తాడు అక్కడ కాంట్రాక్ట్ వస్తున్నాడు. అసలు ఏమైనా మనం తీసేటువంటి ఒక పెద్ద డబ్బులు ఏమైనా లేవు. దానికోసమే జాతర ప్రారంభిస్తా ఉన్నాం. మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరి జేబులోకి పోతామో యాజమాన్యం చెప్పాలి వాళ్ళ సమాధానం. ఆ సమాధానం చెప్పేంత వరకే మనం సేవ్ సింగరేణి మన సంస్థను మనమే కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యువత దాదాపుగా 180 మంది యువకులు ఉన్నారట. మేము చెప్తాను మేము ఇంకా 5 ఏళ్ళు అయితే దిగిపోతాం. నాకేం నష్టం లేదు. సింగరేణి మునిగే నాటికి పోతే నా పెన్షన్ పోతుంది, ఎక్కకపోతే నా గ్రాడ్యుయేట్ ఎత్తుకొని పోతుంది. కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. 30-40 సంవత్సరాలు కాపాడుకోవాల్సినటువంటి మీ భవిష్యత్తును మీ చేతుల్లోనే పెట్టాం. దాన్ని కాపాడుకుంటారా నేరపాలు చేస్తారా నిర్ణయించుకోవాల్సింది మీరే. పోరాటం చేయకపోతే ఏ హక్కు రాదు. మనం అడిగేది న్యాయమైన డిమాండ్. మేము కష్టపడ్డా నేను కష్టపడి తీసినటువంటి డబ్బులు అమ్ముకొని ఆ డబ్బులు ఎవరికి ఇచ్చిరో ఎందుకు ఇచ్చిరో దానికి సమాధానం చెప్పమంటున్నాం. దానికోసమే సేవ్ సింగరేణి జాతర ప్రారంభిస్తున్నాం. ఎక్కడికి పోయింది మన డబ్బు? మనం రోజు పంపిస్తున్నాం కదా. కార్మికుడు ఏ ఒక్కరోజు కూడా కార్మికుడు చిన్న తప్పు చేస్తే చార్జ్ షీట్లు సస్పెండ్ పేరుతోటి 2-3 రోజులు కాలయాపన చేసి ఆ కార్మికుడిని నష్టపరిచేటువంటి యాజమాన్యం ఇవాళ మరి పెద్దల చేతుల్లో వేల కోట్ల రూపాయలు ఇవాళ ఎవరు చేయలేకపోయినాయో ఇవాళ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాలి. వాళ్ళ సింగరేణిలో జరిగేటువంటి యొక్క అవినీతి పైన ఇవన్నిటి మీద మనకున్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితి మీద సమాధానం చెప్పమని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ప్రధానమైనటువంటి ఒక కారణం 51,000 కోట్లు ఈ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి బేషరతుగా ఆ డబ్బులు అప్పగించాలి. ఆ డబ్బులు అప్పగిస్తేనే సింగరేణిలో ఉన్నటువంటి పరిష్కారం ఉంటుంది. 2-3 సమస్య సింగరేణిలో చాలా మంది చదువుకున్న మేధావచ్చు. ఎందుకంటే ఈ కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డ్స్ విధానం సింగరేణిలో చదువుకున్న వాళ్ళు లేదా మన వాళ్ళు నువ్వు 7,000 మంది ఎక్కువ ఉన్నారంటున్నారు. 7,000 మందికి వాళ్ళ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ బయట రంగాలలో చూస్తే హాస్పిటల్లో అంత కాంట్రాక్ట్ వాళ్ళే మన వాళ్ళు లేరా? M.Pharmacy, B.Pharmacy, నర్సింగ్ చేసిన వాళ్ళు మన పిల్లలు. మరి వాళ్ళకి ఎందుకు రిక్రూట్మెంట్ జరుగుతుందని అడుగుతున్నాం. సెక్యూరిటీ గార్డ్ ఒకప్పుడు మన వాళ్ళే. మేము గుర్తింపు సంఘంలో ఉన్నప్పుడు 2011 చేసినట్టు 9లో వేసినాం. అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది 2009లో. మరి మన వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ లైన్లలో ఇప్పుడు చేస్తూ ఉంటారు. CISF వెళ్ళబట్టి మనం చేసినాం. ఇవాళ మరి సెక్యూరిటీ గార్డు 1,100 మంది సెక్యూరిటీ గార్డు సింగరేణిలోకి ఇవాళ అవసరం లేదు. మరి ఎందుకు తీసుకుంటే నీకు 7,000 మంది ఎక్సెస్ ఉన్నప్పుడు మన కార్మికులతో సెక్యూరిటీ గార్డులు మరి ఎందుకు తీసుకుంటేమని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ చదువుకున్న వాళ్ళు యువకులు రన్నింగ్ లో 5 నిమిషాల్లో కిలోమీటర్ ఉడికేటువంటి యువత మన దగ్గర ఉన్నది. సెక్యూరిటీ గార్డు మన సంస్థను మనం కాపాడుకునే వాళ్ళం మనం ఉన్నాం. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ప్రశ్నిస్తాం. నీకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు డబ్బులకు ఆలోచించబడి వల్ల కాంట్రాక్ట్ విధానాన్ని ఈ యాజమాన్యం సింగరేణిలో ప్రవేశపెట్టింది. మరి ఈ సింగరేణిలో SLPC రిక్రూట్మెంట్ చేయాలంటున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో చేయాలంటున్నాం. మరి కెమిస్ట్రీ రకరకాల పోస్టులని క్లర్క్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దాని పేరు మీద ఎవరో కోట్ల కేసేసినని యాజమాన్యం వల్ల దాన్ని కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులని వల్ల భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నాం. ఈ దుర్మార్గం కాదా? ఇవన్నీ ప్రశ్నిస్తే నేను మాట్లాడినటువంటి ఒక మాటలు కార్మికులకు సర్కులర్ రూపంలో ఇవ్వకుండా వాటిని కాలయాపన చేసి ఈ విధంగా దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి యాజమాన్యం మీ ముందు చెప్తా ఉన్నాం. మనం హక్కుల కోసం పోరాడాలి. ఇంకా రెండవది ఇప్పటి వరకు దాదాపుగా 17 డిమాండ్ చెప్పుకున్నది. స్వచ్ఛ కమిటీ మీటింగ్లలో 17 డిమాండ్ల అంగీకారం ఉంది. ఇవాళ ఇవ్వట్లేదు. ఇవాళ మైనింగ్ స్టాఫ్లు అటు ఇటు కొట్టారంగా
మైనింగ్ స్టాఫ్ వాళ్ళకి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ విధానం వచ్చింది. ఈఐఎం 4 వాళ్ళకి వచ్చింది. అడుగుతున్నాం, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, మౌలర్స్, వెల్డర్స్ వీళ్ళందరూ కూడా ఏదైనా చేతగాక అనారోగ్య కారణాల చేత 30-40 సంవత్సరాలు సేవలు అందించిన వాళ్ళకు కూడా సర్వీసులు సుఖేపుగా ఇవ్వాలంటున్నాం. వాళ్ళకి ఇస్తే నీకు నష్టం ఏం జరుగుతుంది అని అంటున్నాం. ఇవాళ ఈపీ ఆపరేటర్లు ఎందుకు తగ్గినాయి? ఇవాళ కొత్త ఓపెన్ కాస్ట్ ధనలు రాక ఈపీ ఆపరేటర్లు అనేటువంటి రిక్రూట్మెంట్ చాలా మంది ఈపీ ఆపరేటర్లు వస్తే మనం భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే కొత్త ఓపెన్ కాస్ట్ ధనలు రాక ఈపీ ఆపరేటర్లు ఆ రోజు ఈపీ ఆపరేటర్ పోస్టులు బాగున్నాయి. ఎందుకంటే అప్పుడు మట్టి పని కూడా మనమే చేసేది. ఓపీని మనమే తీసుకెళ్ళాం, మన ఆపరేటర్లు ఓపీని తీసుకుపోయాడు. ఇవాళ మట్టి పనులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల సింగరేణులు తగ్గినాయి. ఇవాళ ఒకేసారి చాలా మంది 700 మందిని మైనింగ్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఇవాళ ప్రమోషన్ ఇవ్వకుండా 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు సరే షార్ట్ డ్రైవింగ్ సర్దార్లు ఉన్నారు. వాళ్ళు ఎదుక ఇంటర్నల్ గా వచ్చిన వాళ్ళు ఓన్ మీద అయితే ఉన్నారు. వీళ్ళు అదే సర్దార్లు అక్కడనే ఉన్నారు. అడుగుతా ఉన్నారు వాళ్ళు, మాకెప్పుడు ప్రమోషన్లు వస్తాయి, ఏంటంటే పరిష్కారం అంటే అప్పుడు మేము వాళ్ళందరినీ ఒకటేసారి రిక్రూట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇస్తే మరి షార్ట్ డ్రైవింగ్ సర్దార్ చెప్తాను. ఇది న్యాయమని దశల వారిగా చేసుకొని ఉంటుంది. నీకు ప్రక్రియ నీకు తెలియనప్పుడు ఎందుకు అడ్జస్ట్ అని అడుగుతాం, ప్రశ్నిస్తాం. పేషెంట్ వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఇవ్వాలంటున్నాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇంకా కేబుల్ పట్టుకొని తిరుగుతారని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి సోదరా. మనం అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తే మన సంస్థను మనం కాపాడుకోగలుగుతాం. మనకెందుకు అని మీరు అందరూ యువత అనుకుంటే ఇక మనకెందుకు రాజుగారి ఇంట్లో పెళ్లికి అందరం పాల్గొచ్చినట్టు అయితే నాకెందుకు, నేనెందుకు వస్తా ఉద్యమంలోకి, నేనెందుకు వస్తా అన్నట్టయితే ఒకప్పుడు ఇదే గడ్డ మీద, ఇదే శ్రీరాంపూర్లో ఇదే గడ్డ మీద ఉద్యమాలు జరుగుతాయి. ఒకసారి అర్నక్క నగర్ కరెంటు కోసం ఉద్యమాలు జరుగుతాయి. కార్మికుల సంఘాలకు అతీతంగా పోరాటం చేసి అక్కడ అర్నక్క నగర్ లో మంచినీళ్ళు కానీ కరెంటు మన ఉద్యోగస్తులమే పోరాటం సాధించుకున్నటువంటి ఒక హక్కు ఇవాళ కాలు వదిలిపోతూ ఉండేది. మనమందరం కూడా రకరకాల హక్కులు తీసుకొచ్చుకున్నాం. అన్ని హక్కులు కూడా కార్మికులు చైతన్యవంతపరిచారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క సేవ సింగరేణి కార్యక్రమంలో కనుక యాజమాన్యం వినక కార్మికులకు న్యాయమైనటువంటి యొక్క హక్కులు కనుక కల్పించకపోతే మేము భవిష్యత్తులో తీసుకునేటువంటి ఒక నిర్ణయానికి మీ మద్దతు ఉండాలి. భవిష్యత్తులో సమ్మెకైనా వెనుకాడడం, సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం మన సింగరేణిలో భవిష్యత్తులో సమ్మెకైనా వెనుకాడమని యాజమాన్యానికి దత్తవేయాలి. మా సంస్థను మేమే కాపాడుకుంటాం, మీ దొంగ కార్యక్రమం చెప్పమని చెప్పాలి. ఇవాళ దానికోసం మన పోరాటం, ఇవన్నిటి మీద మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కలిసి రావాలని, రేపు మన దగ్గరనే భారీ ఎత్తున సేఫ్ సింగరేణి, ఇంకా రేపు భక్తులు అన్ని చెప్పుగానే రేపు పెద్ద పెద్ద భక్తులు పూర్ణమేని సాంబశ్వరరావు గారు, మన నారాయణ గారు, చాలా మంది రాష్ట్ర నాయకులు వస్తా ఉన్నారు. ఈ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి మీద మీకు పూర్తిగా వాళ్ళందరూ కూడా చెప్తారు. మన ఆర్కే సభ నుంచి సేఫ్ సింగరేణి జాతర అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు సహకరించి ఆ జాతరకు సహకరించి మన సంస్థను మనం కాపాడుకుందామని తెలియజేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మనం ఇప్పుడు మేనేజర్ గారికి మెమోరాండం ఇస్తాం. కాబట్టి కొంచెం మన కార్మికులు అందరి తరఫున మనం పోయి ఏఐపీ తరఫున మెమోరాండం అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తాం.